కార్తీక మాసం 10వ రోజు. కార్తీక పురాణం 10వ అధ్యాయము. అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ అజామిలుడు ఎవడు? వాడి పూర్వజన్మ వృత్తాంతమేమిటి? పూర్వజన్మంబున ఎట్టి పాపములు చేసేయుండెను. ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తరువాత ఏమి జరుగును వివరించవలసినదిగా ప్రార్థించెను. అంతట మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలి: జనక, అజామిలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడకు ఏగి, ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారం అజామిలుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అచ్చటికి విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిలుని విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. మేము చేయునది లేక చాలా విచారించుచు ఇచ్చటికి వచ్చినాము అని యమకింకరులు విన్నవించుకొనిరి. ఎంత పని జరిగిను, ఎప్పుడు ఇట్టి విధముగా జరిగి ఉండలేదే, దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని, ఓహో, ఇది ఆ సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని స్మరణ చేసి ఉండెను. అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొని పోయిరి. తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయమున హరినామ స్మరణమెవరు చేసుదురో వారికి వైకుంఠ ప్రాప్తికి తప్పక కలుగును. కావున అజామిలునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకొనెను. అజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయంలో అర్చకుడుగా ఉండెను. అతడు అపురూపమైన అందం చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠి అయి శివారాధన చేయక శివాలయము యొక్క ధనము అపహరించుచు శివుడి విగ్రహం వద్ద ధూపదీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు. ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండెడివాడు. ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధముండెడిది. ఆమె కూడా అందమైన దగుటచే చేయునది లేక ఆమె భర్త చూచియూ చూడనటుల నుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచు ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగా ఉన్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను. అందులకామె చీదరించుకొనుచు నిర్లక్ష్యంతో కళ్ళు కడుగుకొనుచు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తి అయినను చూడక విటునిపై మనస్సు కలది అయి మగని తూలనాడుటి వలన భర్తకు కోపం వచ్చి కర్రతో తనను బాదెను. అంతా ఆమె భర్త చేతి నుండి కర్రలాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు వేసెను. అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయెను. భర్త ఇంటి నుండి వెడలిపోయెను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను. అతన్ని పిలిచి, ఓయి, నీవీ రాత్రి నాతో రతి క్రీడ సలుపుటకు రమ్మని కోరెను. అంత ఆ చాకలి, తల్లి, నీవు బ్రాహ్మణ పడితివి, నేను నీచ కులస్థుడను, చాకలివాడని, మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు, నేను ఇట్టి పాపపు పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయెను. ఆమె ఆ చాకలివాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధములుగా బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి, అయ్యో, నేనెంతటి పాపంనకు ఒడిగట్టి తిని, అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలుగ్రుట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహాపరాధము చేసి తిని అని పశ్చాత్తాపమొంది ఒక కూలివానిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదికి తీసుకురావలసిందిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటి నుండి మంచి నడవడిక అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను. కొంతకాలమునకు శివార్చకునకు ఏదో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను. అతడు రౌరవాది నరకకూపంలబడి నానా బాధలు పొంది మరల జన్మ
అతడు రౌరవాది నరకకూపంలబడి నానా బాధలు పొంది మరల నారా జన్మనమెత్తి సత్యవ్రతుడు బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన 7 జన్మముల పాపములు నశించుట చేత అజామీలుడై పుట్టెను. ఎప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. అనేక యమయాతనలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమునకు పుట్టిందని జ్యోతిష్కుడు చెప్పెను. మాలవాడు ఆ శిశువును తీసుకొని పోయి అడవియందు వదిలిపెట్టెను. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవుచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించెను. ఆ బాలికని అజామీలుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతమిదియే. నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దానధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావం వలన ఎటువంటి వారైనను మోక్షమొందగలరు. కావున కార్తీక మాసమందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపరములు సుఖములు పొందగలరు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 10వ అధ్యాయం 10వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే.